హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్వై ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఎన్విరాన్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ గురించి అయితే ఇక్కడ మొత్తం అన్ని డిస్కస్ చేస్తానండి. సో ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు చూడండి. మనకి ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి ఒక 3 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ కిగలీ అమెండ్మెంట్. సో వియన్నా కన్వెన్షన్లో మనకి స్టార్టింగ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి అయితే అది తీసుకొచ్చిన ఫస్ట్ కన్వెన్షన్. కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపిటేటివ్గా క్వశ్చన్స్ అడిగే ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1987లో తీసుకొచ్చామండి. ఇక్కడ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, హాలోన్స్ కానీ, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ఇలాంటివన్నీ కూడా ఫేజ్ అవుట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చిన ప్రోటోకాల్. సో దీంట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి 2016లో కిగలీ అమెండ్మెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాం. దీంట్లో ఏంటంటే హెచ్ఎఫ్సిస్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని కూడా మనం ఫేస్ డౌన్ చేయాలి. బికాస్ అది మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాకపోవచ్చు, కానీ హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్. సో దాన్ని కూడా మనం ఫేస్ అవుట్ చేయాలని చెప్పి కిగలీ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ క్యోటో ప్రోటోకాల్. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ గురించి తెచ్చిన ప్రోటోకాల్. ఇది 1997లో తెస్తే అందరూ సిగ్నేచర్ చేసి రాటిఫై చేసేసరికి 2005లో ఫోర్స్లోకి వచ్చిందనమాట. సో ఇది ఎండ్ అయిపోయినాక మనకి తర్వాత వచ్చిందే ప్యారిస్ అగ్రిమెంట్. ఇది 2015లో వచ్చింది అండ్ ఫోర్స్లోకి వచ్చేసరికి జస్ట్ 1 ఇయర్ 2016లోనే మనకి ఫోర్స్లోకి వచ్చింది. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి, మన గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అనేది 2 degrees కన్నా తక్కువే మనకి ఉండాలి, ఓకే అని చెప్పేసి మనమైతే తీసుకొచ్చాం. అండ్ దీని ప్రకారంగానే మనకి ప్రతి నేషన్ కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకున్నాయి. అలానే ఇండియా కూడా నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎగ్జాంపుల్స్ పంచామృత్ గోల్స్ అని కూడా అంటాం, ఓకే. సో నెక్స్ట్ ప్రోటోకాల్ కార్టెజినా ప్రోటోకాల్ అండ్ నగోయో ప్రోటోకాల్. కార్టెజినా అనేది 2000లో తీసుకొచ్చాం, బట్ ఫోర్స్లోకి వచ్చేసరికి 2003. నగోయో ప్రోటోకాల్ 2010లో అయితే మనం తీసుకొచ్చామండి. సో కార్టెజినా ప్రోటోకాల్ ఏంటంటే మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క సేఫ్టీ గురించి అనమాట. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం వాటిని మూవ్ చేస్తున్నప్పుడు లైక్ బయోసేఫ్టీ గురించి తీసుకొచ్చాం. నగోయో ప్రోటోకాల్ అనేది ఏంటంటే యాక్సెస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ఫేర్ బెనిఫిట్ అంటే మెయిన్గా బెనిఫిట్ షేరింగ్ గురించి తీసుకొచ్చింది ఇది నగోయో ప్రోటోకాల్ అనేది. అంటే జెనెటిక్ రిసోర్సెస్ యూజ్ చేసినప్పుడు అక్కడ లోకల్ పీపుల్కి అండ్ ఆల్సో ఎవరైతే యూజ్ చేస్తారో అందరికీ కూడా ఫేర్ బెనిఫిట్ షేరింగ్ అనేది ఉండాలి అని చెప్పి తెచ్చాం, ఓకే. కార్టెజినా అండ్ నగోయో ఇవి రెండు కూడా బయోడైవర్సిటీలోకి మనకి ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్కి వాటికి చాలా ఇంపార్టెంట్ ఇవి బేసెల్ కన్వెన్షన్, రోటర్డమ్ కన్వెన్షన్, స్టాక్హోల్మ్ కన్వెన్షన్, మినామెటా కన్వెన్షన్. మనకి బేసల్ కన్వెన్షన్లో లైక్ హార్మ్ఫుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుతున్నప్పుడు దాన్ని రెగ్యులేట్ చేయడమే బేసల్ కన్వెన్షన్ అనమాట. సో ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. రోటర్డమ్ కన్వెన్షన్ అంటే ఏదైనా కెమికల్స్ కానీ ఏదైనా హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ లాంటి మనము ఏవైతే ఉంటాయో వాటిని మూవ్మెంట్ చేసినప్పుడు లైక్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రయర్ కన్సెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి రోటర్డమ్ కన్వెన్షన్ అని చెప్తుంది. స్టాక్హోల్మ్ కన్వెన్షన్ దేని గురించి అంటే టు ఎలిమినేట్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఓకే. దెన్ మినామెటా కన్వెన్షన్ మెర్క్యూరీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకైనా బెస్ట్. బేసల్ కన్వెన్షన్ 1989లో వచ్చింది, బట్ ఫోర్స్లోకి వచ్చేసరికి 1992, ఓకే. రోటర్డమ్ కన్వెన్షన్ 1998లో వచ్చింది, బట్ ఫోర్స్లోకి 2004లోకి వచ్చింది, ఓకే. స్టాక్హోల్మ్ కన్వెన్షన్ 2001, బట్ ఫోర్స్లోకి 2004 యాజ్ లైక్ రోటర్డమ్ కన్వెన్షన్. దెన్ మినామెటా కన్వెన్షన్ 2013లో వచ్చింది, ఫోర్స్లోకి 2017లో అయితే వచ్చింది, ఓకే. దెన్ అదర్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ వచ్చేసరికి రామ్సర్ కన్వెన్షన్. ఇది వెట్లాండ్స్ గురించి తెచ్చాము. ఇది 1971లో తీసుకొచ్చాం, బట్ ఫోర్స్లోకి వచ్చేసరికి 1975. అండ్ మనకు తెలుసు రామ్సర్ కన్వెన్షన్లో ఇండియా ఈజ్ ఆల్సో అ మెంబర్. మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది, వెట్లాండ్ ఉంది. అది ఏంటంటే కొల్లేరు లేక్ ఈజ్ ఓన్లీ రామ్సర్ వెట్లాండ్ రామ్సర్ సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దెన్ లండన్ ప్రోటోకాల్. సో ఇదేంటి మెయిన్గా మెరైన్ పొల్యూషన్. ఇది కూడా మెరైన్ పొల్యూషన్ తగ్గించడానికి ఊరికనే మనము వేస్ట్ అంతా కూడా సీలో డంప్ చేయకూడదు అని చెప్పేసి అలా వాటర్ని పొల్యూట్ చేయకూడదు అని చెప్పి తెచ్చిన ప్రోటోకాల్ లండన్ ప్రోటోకాల్ 1996లో అయితే వచ్చింది ఇది.
సో ఇంకా మనం ఇందాక నుంచి చదువుతున్న అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేద్దాం. ఓజోన్ లేయర్లో ఇంపార్టెంట్ ఏంటి? వయన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ కిగాలి అగ్రిమెంట్ 2016లో వచ్చింది కిగాలి. దెన్ క్లైమేట్ వచ్చేసరికి క్యోటో ప్రోటోకాల్ అండ్ దాని ఎక్స్టెన్షన్ ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, 2015లో అయితే తీసుకొని వచ్చాం. దెన్ క్యోటో ప్రోటోకాల్ 1997లో మనకి తీసుకొచ్చినా కూడా ఫోర్స్లోకి వచ్చేసరికి ఇట్ టేక్ సో మచ్ టైం, రైట్? దెన్ బయోడైవర్సిటీ, కార్టజినా ప్రోటోకాల్ అండ్ నగోయా ప్రోటోకాల్. సో కార్టజినా 2000లో వచ్చింది అండ్ నగోయా 2010లో అయితే వచ్చింది. అండ్ కార్టజినా దేనికన్నా మనము కార్టజినా ఇస్ ఫర్ బయోసేఫ్టీ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, నగోయా వచ్చేసరికి బెనిఫిట్ షేరింగ్. హజార్డస్ వేస్ట్ గురించి చూస్తే బాసిల్ కన్వెన్షన్ 1989 అండ్ దెన్ రోటర్డమ్ కన్వెన్షన్ 1998, స్టాక్హోల్మ్ 2001, మినామాటా 2013. మినామాటా మెర్క్యూరీ గురించి, స్టాక్హోల్మ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి. రోటర్డమ్ కన్వెన్షన్ దేని గురించి అని చెప్పాము? రోటర్డమ్ కన్వెన్షన్ బేసల్ కన్వెన్షన్ అయితే ట్రాన్స్ బౌండరీ హజార్డస్ మూమెంట్ ఆఫ్ వేస్ట్. దెన్ రోటర్డమ్ కన్వెన్షన్ వచ్చేసరికి మనకి ప్రయర్ కన్సెంట్ ఉండాలి హజార్డస్ కెమికల్స్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు. వెట్లాండ్స్కి అయితే రామ్సర్ కన్వెన్షన్. సో ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అండి. సో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని డేట్స్ ఇయర్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ share with your friends and also comment in the comment section and subscribe my channel. Thank you.